ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. చాలా మంది డివోర్స్ అయిన తర్వాత చేస్తున్న మిస్టేక్ వెంటనే విడాకులు అవ్వగానే పెళ్లి చేసుకుంటున్నారు. అది రెండు డివోర్స్లలో ఓకే, దానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకటి కంటెస్ట్, అంటే కొన్ని ఇయర్స్ పాటు నాకు నువ్వు వద్దు అని చెప్పేసి భార్యనో భర్తనో, లేదంటే నాకు నువ్వు కావాలి అని చెప్పేసి భార్యనో భర్తనో ఫైట్ చేసి చివరికి ఫైనల్ గా ఓకే ఇంకా మేము విడిపోతాము అని చెప్పేసి డివోర్స్ తీసుకుంటారు కదా, దాన్ని కంటెస్ట్ అంటారు. అంటే వాళ్ళు ఒకరికొకరు మేము ఉంటాము ఉండము ఇలా చెప్పేసి విడాకులు అనేవి ఒక 1-2 years తర్వాతనో లేదంటే ఒక 5 years తర్వాతనో వాళ్ళకి వచ్చేస్తాయి. వాళ్ళు పెళ్లి చేసుకోవడంతో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మ్యూచువల్ డివోర్స్ ఏంటంటేను మేమిద్దరం కలిసి జీవించలేకపోతున్నాం, మా అభిరుచులు కానివ్వండి, మా జీవన విధానం కానివ్వండి డిఫరెంట్ గా ఉంది, సో మేమిద్దరము ఉద్దేశపూర్వకంగానే విడిపోవాలనుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు మ్యూచువల్ డివోర్స్ వేసేసుకొని విడిపోతారు. సో ఆ విషయంలో కూడా పెళ్లి చేసుకుంటే ఏమీ కాదు. కానీ ఎక్స్ పార్టీ దాంట్లోనే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాగే రీసెంట్ గా కూడా నా దగ్గరికి వచ్చిన కేసుని నేను ఒక్కసారి మీతో డిస్కస్ చేస్తాను. ఒక అబ్బాయి వాళ్ళ వైఫ్ ఒక 2 years పెళ్ళైన తర్వాత ఒక 3-4 months కే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. ఎప్పుడో ఒక్కసారి భర్త దగ్గరికి రావడము ఉండడము, తర్వాత మళ్ళీ అమ్మ గుర్తొస్తుందని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం ఇలా చేస్తూ ఉంది. 2 years నుంచి ఇదే జరుగుతుంది. ఒక టైంలో ఆమె ఇంకా వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఉంది, ఒక 1 year నుంచి అక్కడే ఉంది. సో అడిగారు, పెద్దలతో మాట్లాడారు, ఇంకా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, ఒకవేళ కావాలంటే మీ అమ్మ వాళ్ళనే మన ఇంటికి రమ్మని చెప్పు, వాళ్ళు ఒక 7 to 10 days వరకు ఉంటారు, ఉండిన తర్వాత నీ హోమ్ సిక్ అనేది క్లియర్ అవుతుంది అని చెప్పేసి ఉండడం. భర్తతో అసలు సరిగ్గా కాపురమే చేయట్లేదు, దానికి తోడు హోమ్ సిక్ అని చెప్పేసి ప్రతిసారి ఇంటికి వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలో ఆ అబ్బాయి ఏం చేశాడనంటే కోర్టులో కేసు వేశాడు. నాకు భార్య వద్దు, నాతో సరిగ్గా కాపురం చెయ్యట్లేదు, నేను ఈ అమ్మాయి నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి వేశాడు. వేసిన తర్వాత ఆ అమ్మాయికి ఉన్న ఏదైతే తీసుకుంటారో అడ్రస్ కి నోటీసులు పంపించారు. కోర్టు ఇట్లా మరి మీ ఆయన నీ నుంచి డివోర్స్ కోరుతున్నాడు, మరి నువ్వు కోర్టుకు వచ్చేసి నీకేదన్నా చెప్పాల్సింది ఉంటే చెప్పండి అని చెప్పేసి కోర్టు నుంచి నోటీస్ వెళ్ళింది. ఆ అమ్మాయి ఫస్ట్ నోటీస్ కి రెస్పాన్స్ అవ్వలేదు. తర్వాత నెక్స్ట్ ఇంకొక సెకండ్ నోటీస్ ను కూడా సర్వ్ చేయడం జరిగింది. అప్పటికి ఆ అమ్మాయి దగ్గర నుంచి కానివ్వండి, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కానివ్వండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మూడోది కూడా అలాగే నోటీస్ వెళ్ళింది, అయినా రాలేదు. తర్వాత నెక్స్ట్ హియరింగ్ కి కోర్టు చూసింది, ఏంటి ఆ అమ్మాయి రావట్లేదు, మరి మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అంటే ఇలా అమ్మాయి వెళ్ళిపోతూనే ఉంది, అసలు రావట్లేదు, పెద్దల మధ్యలో కూడా మాట్లాడడం జరిగింది, అయినప్పటికీ కూడా ఇలాంటిది ఏమీ జరగట్లేదు మేడం, ఇలాగే అసలు రాదు, ఏమీ చేయదు, ఎలాంటి సమాధానం కూడా చెప్పదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో వెంటనే కోర్టు ఒక కన్సిడరేషన్ కి వచ్చేసింది. ఏంటంటే సరే ఆ అమ్మాయికి నిజంగానే ఈ అబ్బాయితో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కలిసి ఉండడం ఇష్టం లేదు, అందుకోసం అని చెప్పేసి ఒక 1 year నుంచి ఈ అబ్బాయికి టచ్ లో లేకపోవడం కానివ్వండి, అలాగే ఎవరు మాట్లాడినా కూడా వినకపోవడం కానివ్వండి చేస్తుందని చెప్పేసి వెంటనే ఎక్స్ పార్టీ డివోర్స్ ని శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసిన వెంటనే ఆ అబ్బాయి ఏం చేశాడు, వితిన్ 15 to 20 days లోనే ఇంకొక పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నది అక్కడి వరకే, అంటే డివోర్స్ అయిపోయింది, ఆర్డర్ కాపీ వచ్చేసింది, అంత హ్యాపీ. కానీ ఎప్పుడైతే ఈ అబ్బాయి 15 రోజుల తర్వాత పెళ్లి చేసుకున్నాడో దాని తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది. పెళ్లి చేసుకున్న విషయం తెలిసిన వెంటనే ఆ అమ్మాయి వచ్చి నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అంటే, నాకు ఆల్రెడీ విడాకులు అయిపోయినాయి, ఇదిగో నాకు కోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసింది, నాకు నీతో కలిసి ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఇప్పుడు భార్యాభర్తలను కాదు అని చెప్పేసి ఆయన తెగించి చెప్పేశాడు. చెప్పంగానే ఆమె వెంటనే ఆ కేసు ఫైల్ నెంబర్ తీసేసుకొని వెళ్ళి, నాకు అసలు తెలియదు, నాకు అసలు నోటీసులు నేను రిసీవ్ చేసుకోలేదు, తర్వాత నాకు డివోర్స్ అయిన విషయం తెలియదు, నాకు ఖచ్చితంగా నా భర్తతో మళ్ళీ కలిసి జీవించాలని ఉన్నది అని చెప్పేసి అంటే, సరే ఇది అసలు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది మిస్టేక్ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేసే రైట్స్ ఆ అమ్మాయికి ఉంటుంది డివోర్స్ అయినా సరే. ఎందుకంటే ఒక వితిన్ 3 months వరకు మీరు ఆగి పెళ్లి చేసుకుంటే ఆవిడకి ఎలాంటి రైట్స్ ఉండవు. ఒక 90 రోజులు మీరు డివోర్స్ అయినా సరే డివోర్స్ కానట్టుగానే ఉండి మీరు ఆ అమ్మాయి వస్తుందా లేదా అని వెయిట్ చేసిన తర్వాత ఆ అమ్మాయి దగ్గర నుంచి 90 రోజుల వరకు కూడా కోర్టు నుంచి డివోర్స్ వచ్చిన తర్వాత 90 రోజుల వరకు కూడా అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే అప్పుడు మీరు పెళ్లి చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమైంది, ఆ కేసు రీఓపెన్ అయిపోయింది, ఇక్కడ పెళ్లి జరిగింది, తర్వాత నెక్స్ట్ అతను కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు,
నాకు జీవించాలనే ఉంది. నేను అప్పుడు ఏదో కొంచెము వాళ్ళు చెప్పడం వల్ల వీళ్ళు చెప్పడం వల్ల నేను మా హస్బెండ్ కు దూరంగా ఉన్నాను. నాకు ఇప్పుడు నా భర్త కావాలి అని చెప్పేసి కేసు రన్ అవుతుంది. ఇప్పుడు ఇంకా జడ్జిమెంట్ కి రాలేదు. సో నేను ఇప్పుడు పార్టీస్ కోర్టులో ఉన్నాయి కాబట్టి నేను దాన్ని ఇలా జరిగింది, ఇలా జరుగుతుంది అని చెప్పేసి కూడా నేను మీకు ఫైనల్ గా ఒక జడ్జిమెంట్ అనేది కానివ్వండి, ఒక సొల్యూషన్ కానివ్వండి నేను చెప్పలేదు. రీజన్ ఏంటంటే అది రన్నింగ్ లో ఉంది. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎవరైతే విడాకులు తీసుకుంటారో, భార్య నుంచి భర్త కానివ్వండి, భర్త నుంచి భార్య కానివ్వండి, మీరు కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఏదైతే ఉంటుందో ఎక్స్ పార్టీ అంటే కోర్టుకు అటెండ్ అని ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉంటారో వాళ్ళు కోర్టుకు అటెండ్ అవ్వకుండా ఓన్లీ సింగిల్ పర్సనే అటెండ్ అయ్యి విడాకులు తీసుకున్న వారు ఒక 90 రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే. అది బెటర్. ఫ్యూచర్ లో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అంటే వెయిట్ చేశాను, డివోర్స్ అయినా వెయిట్ చేశాను, బట్ ఎలాంటి రెస్పాన్స్ ఇంకా అప్పటికి రాకపోతే నేను నా లైఫ్ ని ఇంకొకరితో షేర్ చేసుకొని లైఫ్ లీడ్ చేసి నా వంశాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాను కాబట్టి నేను పెళ్లి చేసుకోవడం జరిగింది అని చెప్పుకోవడానికి అన్ని రకాలుగా బాగుంటుంది. కోర్టు కూడా దాన్ని కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేయాలి అంటే అవును మరి నిజంగానే ఆవిడకి తెలుసా లేదా, ఇది ఆర్గ్యుమెంట్స్ లలో రన్ అవుతూ ఉంటది అన్నట్టు. నిజంగానే ఆ అమ్మాయి నోటీసులు వెళ్ళిన తర్వాత నిజంగానే తెలిసే కోర్టుకు అటెండ్ అవ్వలేదా, లేదంటే ఎవరైనా ఆపారా, లేకపోతే తనే వస్తాడు అనుకున్నారా, ఇలాంటివన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ లో బోత్ పార్టీస్ కి సంబంధించిన అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతుంది. దానిలో వాళ్ళు ఆర్గ్యూ చేసిన దాన్ని పట్టేసుకొని ఎవరైతే జడ్జి ఉంటారో ఆ జడ్జి దానికి జడ్జిమెంట్ ఇవ్వడము అలా జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, పెళ్లి అనేది చేసుకోండి. చాలా మందికి నేను చెప్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చే ఉంటది, మరి బోత్ పార్టీస్ కి సంబంధించిన సిగ్నేచర్స్ ఉంటేనే కదా విడాకులు శాంక్షన్ అవుతుంది. తన నోటీసు వాళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకరు రిసీవ్ చేసుకొని చెప్పకపోవడమో, తమ్ముడు రిసీవ్ చేసుకోవడమో, అన్న రిసీవ్ చేసుకోవడమో, లేదంటే డోరుకు అంటించి వెళ్ళడమో, దాని తర్వాత తెలియకపోవచ్చు కదా, అట్లా డివోర్స్ ఎట్లా ఇచ్చేస్తుంది అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ తనకి నోటీస్ వెళ్తుంది, నోటీస్ తర్వాత మెయిల్ వెళ్తుంది. తను ఒకవేళ మెయిల్ యూజ్ చేస్తే మెయిల్ తర్వాత నెక్స్ట్ తను యూజ్ చేసే మొబైల్ నెంబర్ కి SMS కూడా వెళ్తుంది. వాట్సాప్ లో కూడా మెసేజ్ పంపించేస్తారు. నోటీస్ రిసీవ్ చేసుకున్నారా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే, ఎందుకంటే మనకి కన్ఫర్మేషన్ అనేది కూడా ఎవరైతే సెక్షన్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా అని చెప్పేసి అనేది వాళ్ళకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన తర్వాతనే ఓకే రిసీవ్డ్ అని చెప్పేసి అక్కడ తెలిస్తే రిసీవ్డ్, అది ఎవరైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరు రిసీవ్ చేసుకున్నా తను రిసీవ్ చేసుకున్నట్టే. సో తను అటెండ్ అవ్వాల్సిందే. ఒకవేళ అటెండ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఎక్స్ పార్టీ డివోర్స్ అనేది కోర్టు మంజూరు చేసేస్తుంది. సెకండ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఆలోచించండి, ఏంటంటే విడాకులు అయిపోయాయా, ఎన్ని రోజులు అవుతుంది ఏంటి. మ్యూచువల్ డివోర్స్ కి ప్రాబ్లం లేదు, కంటెస్ట్ డివోర్స్ కి కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే బోత్ పార్టీస్ అక్కడ ప్రజెంట్ అవుతున్నాయి, వాళ్ళ ఒపీనియన్స్ చెప్తుంది, కోర్టుకు ఓకే అనిపిస్తే వాళ్ళకు విడాకులు ఇస్తున్నారు కాబట్టి అక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ప్రాబ్లం అనేది ఒక 3 నెలల వరకు మీరు సేఫ్ గా ఉండాలి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఉంటుంది. తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి కేసు రీఓపెన్ చేసేసి మళ్ళీ కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉంటే మళ్ళీ సేమ్ పరిస్థితి. ఏదైతే ముందు జరగొద్దు అనుకున్నామో అది ఇప్పుడు ఇంకొక ఫ్యామిలీ, ఇంకొక వైఫ్ ఉంటుంది. ఆ వైఫ్ కూడా అదేంటి నీకు డివోర్స్ అయిపోయినాయి అన్న మళ్ళీ ఆవిడ వచ్చింది. ఇదంతా కూడా మళ్ళీ ఈ ఫ్యామిలీ కూడా అంటే ఇప్పుడు వచ్చిన లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి ఆలోచించండి, ఆలోచించి స్టెప్ తీసుకోండి. థ్యాంక్ యూ.